कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके वार्ड नंबर 2 इंदिरा नगर बिरप्पा मंदिर के पास हमेशा ड्रेनेज लाइन का पानी बहता रहता है, जिसकी वजह से वहां रहने वाले मुकामियों को बहुत परेशानी हो रही थी। हाल ही में हुए बोर्ड मीटिंग में इसके ताल्लुक से एमएलए श्री गणेश ने बताया भी था और इस काम के ताल्लुक से बजट रिलीज हुआ है, जिसे आज कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश और नॉमिनेटेड मेंबर रामकृष्णा ने इनॉग्रेशन किया। इस अंडरग्राउंड ड्रेनेज लाइन का बजट 40 लाख रुपए है। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि इससे पहले अवाम के कई वर्क ऑर्डर्स निकाले गए हैं, लेकिन काम सही नहीं हुआ और अवाम का पैसा जाया हुआ है। इसीलिए मैंने यहाँ के इलाके का दौरा किया ताकि इस काम के ताल्लुक से लगाए गए पैसे जाया न हो। इस इनॉग्रेशन प्रोग्राम में कांग्रेस पार्टी के सीनियर लीडर सैमसन राजू, नासिर हुसैन, महिला लीडर यूसुफ बानू, शेख नईम, तौफीक, नागेश यादव, यादगिरी, सीनू, नरेश, समी, मल्लेश, श्रीनू, बालराज, इस्माइल, वहाब भाई, शाहिद अली, अन्ना नगर मुरली, मंगल, नागेश, बीजेपी पार्टी के वार्ड प्रेसिडेंट अशोक, महिला लीडर ममता भी साथ मौजूद थे। नमस्कारम। ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఒక వర్క్లో భాగస్వామ్యం కావడం। ఈ రోజు రాగానే పూజ చేయమన్నా కూడా నేను పూజ చేయకుండా ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం దీనికి అసలు చేస్తే ఏం లాభాలు ఉన్నాయి, దీని తర్వాత వచ్చే మంచిది ఏంది చెడు ఏందని కూడా చెక్ చేసుకున్నాక పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బస్తీవాసులతో వెళ్ళి ఆ నాలా దాకా వెళ్ళి చూడడం, భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తే మొత్తం శాశ్వతంగా ఈ బస్తీలో ఉన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయితే ఏ విధంగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నాం। ఇదే విధంగా మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలామంది ఎమ్మెల్యేలు కావాలా, బోర్డు మెంబర్లు కావాలా అనుకున్న వాళ్ళు, చాలామంది బాధ్యతగా సొసైటీకి పనిచేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వారు నా నంబర్ మీకు చెప్తున్నాను మీ మీడియా ద్వారా। మీరు ఈ వర్క్లు ఇప్పుడు గవర్నమెంట్ పనులు ఏదైతే జరుగుతున్నాయో ఎవరో ఆఫీషియల్స్ వచ్చి చేస్తున్నారు, కొన్నిసార్లు అది సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, కొన్నిసార్లు ఇష్టానుసారంగా ఎవరు తోచినట్టే వాళ్ళు వర్క్ ఆర్డర్లు ఇచ్చుకొని ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది। కాబట్టి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి నిపుణులు ఉన్నారో వారు మాకు అడ్వైజులు ఇస్తే కూడా కంటోన్మెంట్లో ఉన్న ఇంజనీర్స్లు, దీనికి సంబంధిత అఫీషియల్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఒక కమిటీ ఏర్పాటు చేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎడ్యుకేషన్కి ఒక అడ్వైజర్గా తీసుకుంటున్నాం। ఎందుకంటే గవర్నమెంటే కాదు, పొలిటీషియన్సే కాదు, చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జనంలో ఉన్నారు ఇప్పటికి కూడా సొసైటీకి ఏమైనా చేయాలని। అట్లా సొసైటీకి ఏమైనా చేయాలనుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చి మాకు అడ్వైజ్ ఇస్తే ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం కాదు, ఖచ్చితంగా నాణ్యత గల వర్క్ ఉంటుంది। కాబట్టి మాది బాధ్యత, మీరు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా। ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు, దీంట్లో భాగస్వామైనందుకు మాకు సహకరించిన మా అన్న నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ అన్న గారికి కూడా, ఇక్కడ వచ్చిన మా బీజేపీ కావచ్చు, మా కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా కలిసిమెలిసి ఉండాలి, మీరు ఈ నినాదాలు ఇచ్చుకుంటే డిఫరెన్షియేట్ అవుతుంది। ఎలక్షన్లలోనే మనకు పోటీ కానీ డెవలప్మెంట్లో మాత్రం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది, అందరు కలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది। గతంలో మీ అందరికీ తెలుసు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు మన కంటోన్మెంట్కి ఇవ్వలేదు డెవలప్మెంట్ గురించి గత ప్రభుత్వం। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నాలాల మీద కూడా కంటోన్మెంట్ కూడా మా ప్రజలను దృష్టి సారించి మాకు డెవలప్మెంట్ కూడా సహకరిస్తుంది। కాబట్టి ఈ జైకా ప్రాజెక్ట్ ఏదైతే సగంలో ఆగిపోయిందో, ఈ నాలలకు ఇబ్బంది అవుతుందో, రామకృష్ణ అన్నతో మాట్లాడాం, మా ప్రపోజల్స్ అంతా తీసుకొని స్టేట్ గవర్నమెంట్ తోటి మా అఫీషియల్స్ తోటి మాట్లాడి ఖచ్చితంగా శాశ్వతంగా క్రిస్టల్ క్లియర్గా ప్రతి బస్తీ నుంచి ఇప్పుడు మొన్న అన్ని చెక్ చేసినాం కాబట్టి ఈరోజు కూడా చెక్ చేయడం జరిగింది। డ్రైనేజ్ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి మేమంతా టీమ్గా పనిచేసి కృషి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నాం। నెంబర్ 2లో ఒక భూగర్భ డ్రైనేజ్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది। మరి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ప్రతి 2 డేస్కి దాదాపు 2 ఫీట్ వాటర్ ఇక్కడ స్టాగ్నేషన్ ఉంటుంది, అది కూడా సివరేజ్ వాటర్ ఉంటుంది। కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది। ఇది దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము। బోర్డు మరి ఇంకొక 20 లక్షలు ఎక్కువైనా కూడా ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మేము దీనికి సిద్ధపడి తయారు చేస్తాం। మొన్న మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి, మేము కూడా మాట్లాడడం జరిగింది। తప్పకుండా ఏదేమన్నా కానివ్వండి, కంటోన్మెంట్ ప్రాంతంలో మరి ఇప్పుడు మనకు ఒక యాక్టివ్ ఎమ్మెల్యే వచ్చిండ్రు, దాదాపు ఒక 100 కోట్లు 200 కోట్లు స్టేట్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చి మంచి డెవలప్మెంట్ ఈ నాలాలో ఏదైతే వార్డ్ నెంబర్ 2 కానీ వార్డ్ నెంబర్ 3 సమస్య ఉందో, ప్రధానమైన సమస్య నాలాతో ఉంది। ఆ నాలా ఒకటి వైడనింగ్ చేసి డీపనింగ్ చేసి నాలా ఇంప్రూవ్మెంట్ చేస్తాము। మా ఇద్దరి కృషి వల్ల తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలకు, మరీ ముఖ్యంగా వార్డు ప్రజలకు మంచి దినాలు వస్తాయి। ఏదైతే ఈ మౌలిక వసతులు ఉన్నాయో ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది।